ఏం నింపు ఏం చెప్తాను ఇక్కడ పోయేవాళ్ళు ఏమని నింపు ఏమన్నా చేయి అదే కూడా ఎంత బియ్యం బియ్యం మొత్తం మొత్తం మీరు విద్య కూడా చేయలేదా చార్ చేయలేదు చూడబాబు అబ్జర్వేషన్ చిక్కగా చింతపండుతో చేసినప్పుడు నువ్వు వంతో పెరిగి టూతో మీరు చీరుడి కాదే నీకు ఇంత చీరుడు ప్రకారం 26 లీటర్లు కావాలనుకుంటున్నాను 26 లీటర్లు అంటే ఒక లీటర్ 10 మంది వస్తుంది నేను 300 పిల్లలు ఉన్నాను ఒక లీటర్ 10 మంది పోయాలి పూస్తూ తప్పులేదా అది ఈ మొత్తం గిన్నె నిండితేనే నీకు వస్తుంది నీకు 30% నీరు పెరుగుతాను చికెన్ మటన్ ఆర్ చికెన్ మటన్ ఆర్ చికెన్ మటన్ ఆర్ చికెన్ సండే 6 అయ్యేలాగా చూస్తాను వెన్స్డే కంపల్సరీ చికెన్ పెట్టాను చికెన్ ఆర్ మటన్ ఏదన్నా కానీ అవి రెండు బడ్జెట్ సరిపోతుంది ఇంతకుముందు మన ఏదైనా గవర్నమెంట్ ఇచ్చిన మెనూ మీరు ఫాలో కావాలి అవును ఈ బడ్జెట్ సరిపోవటం లేని సమస్య కాదు యూఆర్ నాట్ ఫాలోయింగ్ ఇట్ యూఆర్ నాట్ ఫాలోయింగ్ ఇట్ 5 days egg you have to give weekly twice non-veg you have to give not just once ఇది నేను అన్నది కాదు ఇది నేను నేను చూసినా చెప్పండి నువ్వు నాకే అక్కడ లోపల చదువు వారానికి 5 కొడుకులు ఇవ్వాలి నేను ఒకసారి ఇచ్చినంత ముందు 8 రోజులకి కొడుకు ఇయ్యాలి వారానికి ఎన్నిసార్లు నాన్ వెజ్ ఇస్తుండ్రు మొన్న వారం పెట్టలేదు అదే ఈ మంత్లో ఒకసారి ఇచ్చారు అది 40th రౌండ్ తర్వాత ఎడబాయింది తర్వాత నాన్ వెజ్ ఇవ్వాలి దే ఆర్ టెల్లింగ్ నాట్ మీ 40 నవంబర్ ఇచ్చిన తర్వాత నాన్ వెజ్ ఇవ్వాలి వాళ్ళే చెప్తుంది నేను చెప్తాను ఇబ్బంది ఎప్పుడు సంబంధించిన నెక్స్ట్ వీక్ అంటుండి ఇచ్చేది ఇచ్చాను నెక్స్ట్ అది 14 నవంబర్ తర్వాత మళ్ళీ ఇవ్వదే చెప్తున్నారు వాళ్ళు చెప్పిన వాళ్ళు మనుషులు మనమే కాదు మనుషులు వాళ్ళు కూడా మనుషులే యు ఆర్ ట్రైంగ్ టు డూ జస్టిస్ బట్ అది సరిపోతలేదు వదిలేసి బాబా ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇంతకంటే చాలా కాదంటుండు చదువు మంచిగా ఉందని చెప్పాను తిండి కూడా మాత్రం అయితే పిల్లల్ని ఇబ్బంది పెడుతుందని చెప్పాను రాగానే వంటగదిలో చూస్తే మొత్తం నాలుగు అలపడ్డది నాగానే వంటగదిలో చూస్తే 2 గిన్నెల వండి 1 గిన్నెల వండి చూస్తుంది మొత్తం నాలుగు అలపడ్డది దానికి కారణం మీరే చెప్తున్నారు 2 గిన్నెల వండాల్సి 1 గిన్నెల వండడంతో నాలుగు అలపడ్డదని చెప్పాను వాళ్ళ పిల్లలు కూడా అదే చెప్తున్నారు అదేమైతే అరగది ఇండైజేషన్ కడుపు నొప్పి ఈరోజు పొన్న చచ్చిపోయింది మనం కోరుకోము బాబు జరిగి చెప్తున్నా పప్పు రసం పోసేది పప్పునే పసం చేసిండ్రు 30 లీటర్లు పెరుగు పోసేది 6 లీటర్ల పెరుగు చేసిండ్రు దానికి కారణం ఏంటంటే ముందు సేమియా పాలు వాడినాం కాబట్టి పాలు కొట్టుకొచ్చిందని మీరే జవాబు చెప్పిండ్రు నేను అనే కాదు మరి ఒకటి మాత్రం ఏదైతున్నదో ఫుడ్ సప్లై కాడ కొరత ఉన్నది ఫుడ్ సప్లై కాడ ఏదైతుందో మెయింటైన్ చేయలేకపోతుంది కారణం ఏదైనా కానీ దాన్ని ఏదైతుందో నేను కరెక్ట్ గానే కాదు గవర్నమెంట్ దృష్టి కూడా తీసుకెళ్తా తీసుకెళ్లి ఏదైతుందో